అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈ వీడియోలో నా శ్రీమంతం ఫంక్షన్ ఎలా జరిగింది అని చెప్పేసి చూపించాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ డెకరేషన్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుకున్నాను అనమాట. ఈవెంట్ జరిగింది సిరిసిల్లాలో, అమ్మమ్మ దగ్గర జరిగింది. అమ్మమ్మనే చేసింది ఈవెంట్ కూడా. మా ఇంట్లో ఎవరు ప్రెగ్నెంట్ అయినా కూడా మమ్మీ వాళ్ళ సైడ్ శ్రీమంతం ఉందా, అత్తయ్య వాళ్ళ సైడ్ ఉందా అనేది చూడడం కాకుండా అమ్మమ్మ అయితే పక్కా చేస్తుంది అన్నమాట. అందుకనే కోరి మరీ పెట్టించుకున్న వెల్కమ్ బోర్డు మీద అమ్మమ్మ గారి ఆహ్వానము అని చెప్పి ఖచ్చితంగా అదే ఉండాలని చెప్పి పెట్టించుకున్నా. అండ్ ప్రతి ఒక్క యాక్టివిటీకి సంబంధించి అన్ని దగ్గరుండి నేనే చేసుకున్నా. ప్రశాంత్కి నాకు మా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఈవెంట్ స్పెషలే, కానీ ఈ ఈవెంట్ ఇంకా స్పెషల్. ఎందుకంటే మేము వెల్కమ్ చేయబోయే బేబీ ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఇంకా స్పెషల్. పెళ్ళప్పుడు జరిగిన ప్రతి ఈవెంట్ చాలా హ్యాపీగా ఉండే, కానీ ఈ ఈవెంట్ ఎందుకో కొంచెం ఎమోషనల్గా ఉండే. ఈ ఈవెంట్కి సంబంధించిన డెకోర్ మాత్రం దగ్గరుండి అన్నీ నేను ఆలోచించుకొని నేను చేసుకున్నా. వెనకాల డెకరేషన్ నుంచి ముందు ఈ డాల్స్ కానీ ఫ్రూట్స్ ట్రేస్ అరేంజ్మెంట్ వరకు ప్రతి ఒక్కటి నేను వెళ్ళి కొనుక్కొని వచ్చి నాకు ఓపిక ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కటి ఈవెంట్లో నేను ఉండాలి, నేనే చేయాలి అని చెప్పేసి తీసుకున్నవే ఇవన్నీ. ఏ ప్లేట్ డెకరేషన్ వాళ్ళని కానీ ఎవరిని మాట్లాడలేదు, ప్రతి ఒక్కటి నేనే చేసుకున్నా. నేనేది అడిగినా కాదనకుండా ఇచ్చే మా మమ్మీ, నన్ను ఇంకా చిన్నపిల్లలానే చూసుకునే మా మమ్మీ ఒకవైపు, ఎంతో అఫెక్షన్గా తన కూతురులానే చూసుకునే మా అత్తయ్య ఇంకోవైపు. వీళ్ళిద్దరితో ఉండే బాండ్ అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. పాప కావాలా బాబు కావాలా అని చెప్పే యాక్టివిటీ నేనే పెట్టినా, కానీ నన్ను అడిగితే మాత్రం ఎవరు కావాలి అని అంటే నాకు ఇద్దరు కావాలని చెప్తా. ప్రశాంత్ పాప అని పెడుతున్నాడు కాబట్టి నేను బాబు అని పెట్టిన. బట్ ఒక హెల్తీ బేబీ వస్తే చాలు, ఆ బేబీని మేము హ్యాపీగా చూసుకుంటే చాలు. శ్రీమంతం ఈవెంట్ పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. నాకు, ప్రశాంత్కి, మా ఇద్దరికి పుట్టబోయే బేబీకి మంచిగా అందరు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఒక సెకండ్ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అంటే పెళ్ళప్పుడు జరిగిన ఈవెంట్స్ అన్ని వేరు, ఈ ఈవెంట్ వేరు. ఈ ఈవెంట్ని నాకు నచ్చిన విధంగా, నాకు నచ్చే విధంగా మా అమ్మమ్మ ఇంత నా కోసం చేసినందుకు మా అమ్మమ్మకి
ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువనే కావచ్చు. ఈ లడ్డు గురించి స్పెషల్గా చెప్పాలి. ఇది మా అమ్మమ్మ లడ్డు, అమ్మమ్మ చేసిన లడ్డు అన్నమాట. ప్రతి ఈవెంట్లో మా అమ్మమ్మ చేసిన ఈ పెద్ద సైజ్ లడ్డు లేనిది ఆ ఈవెంట్ జరగదు. ఈ శ్రీమంతం ఈవెంట్లో అయినా 5 లడ్డులు అంత పెద్ద పెద్దవి మా అమ్మమ్మనే చేసింది. అందరి కోసం కూడా అమ్మమ్మనే చేస్తుంది. నేను ఎలా అయితే ఈవెంట్లో అన్ని డెకార్కి సంబంధించి యాక్టివిటీస్కి సంబంధించి నేనే చేసుకోవాలి అని అనుకున్నాను, మా అమ్మమ్మ కూడా అంతే అనమాట. నాకు ఒళ్ళో పెట్టిన 9 రకాల అప్పాలు ప్రతి ఒక్కటి మా అమ్మమ్మనే చేసింది. ఇప్పుడు కూడా ఓపిక ఉన్నా లేకపోయినా సరే నా మన్మరాల కోసం నేనే చేయాలి అని అనుకొని నా కోసం చేసింది అనమాట అవన్నీ. నేను చెప్పినట్టు ఈ పెద్ద సైజ్ లడ్డూలు లేనిది మాకు అసలు ఈవెంట్ కంప్లీట్ అయ్యింది అన్నట్టు కూడా అనిపించదు. మా అమ్మమ్మ లడ్డు ఉండాల్సిందే ఆ ఈవెంట్లో. ఏ ఈవెంట్ అయినా అమ్మమ్మ లడ్డు ఉండాల్సిందే. శ్రీమంతం ఈవెంట్ అంటే చాలా ట్రెడిషనల్ ఈవెంట్, కానీ నాకు అందులో కొంచెం ఫన్ ఉంటే బాగుంటుంది అని అనిపించి మేము ఈ 2 యాక్టివిటీస్ పెట్టుకున్నాం అనమాట. ఈ 2 యాక్టివిటీస్కి సంబంధించి కూడా నన్ను చాలామంది అడిగినారు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బోర్డ్స్ అవన్నీ అని చెప్పి. ఓటింగ్ బోర్డ్ అంటే బేబీ బాయా బేబీ గర్ల్ అని ఓటింగ్ బోర్డు ఉంది కదా, అది మాత్రం నేను డిజైన్ చేసుకొని
నేనే ప్రింట్ చేయించుకున్నా. ఇంకో యాక్టివిటీ ఈ పెయింటింగ్ బోర్డ్ అనమాట. ఈ పెయింటింగ్ బోర్డ్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది లాస్ట్లో చెప్తా. లాస్ట్లో చెప్పినప్పుడే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది. నా పెళ్ళిలో కానీ, ఇంకా ఫ్రెండ్స్ పెళ్ళిలో కానీ, ఎవరి పెళ్ళిలో అయినా, ఏదైనా ఈవెంట్లో అయినా ఎంజాయ్ చేయడం వరకే చూసినా కానీ, ఈ సీమంతం ఈవెంట్ అనేది ఇంత స్పెషల్గా ఫీల్ వస్తుంది అని చెప్పి అనుకోలేదు. వదిన వాళ్ళందరికీ జరిగిన శ్రీమంతాలు చూసినా, అందులో ఉన్నా కానీ వాళ్ళకి బేబీ వస్తుందన్న హ్యాపీనెస్ నా లోపల ఉంటుండే. కానీ ఇప్పుడు నా బేబీ కోసం వీళ్ళందరూ వచ్చి బ్లెస్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ ఈవెంట్ ఇంత స్పెషల్గా ఫీల్ అవుతుందని అసలు ఊహించలేదు. అందరూ వచ్చి ఆశీర్వదిస్తూ, నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడో లోపల చిన్న ప్రౌడ్ మూమెంట్. నేను అమ్మని అవ్వబోతున్నా, అందుకనే వీళ్ళందరూ నా కోసం, నా బేబీ కోసం వచ్చి ఆశీర్వదిస్తున్నారు అన్న హ్యాపీనెస్ చాలా బాగుంది. ప్రశాంత్ని చూసినప్పుడు కానీ, నేను నా బేబీ బంప్ని చూసుకున్నప్పుడు కానీ, నా లోపల ఇంకొక చిన్న ప్రాణం ఉందని గుర్తొచ్చిన ప్రతిసారి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. నాకు జనరల్గానే స్వీట్స్ అంటే ఎక్కువ నచ్చదు. అలాంటిది ఈ ఈవెంటే మొత్తం స్వీట్స్ గురించి ఉన్నట్టుంది. అందరూ వచ్చి స్వీట్స్ పెడుతుంటే వాళ్ళందరికీ నేను చెప్పుకుంటుండే అనమాట, ప్లీజ్ నాకు ఎక్కువ స్వీట్ పెట్టకండి, నాతో నవ్వదు తినడము అని చెప్పి. కొందరినైతే అడిగేసిన, ఇంకా నాకు స్వీట్స్ చాలు, కింద అప్పాలు ఉన్నాయి కదా, కొంచెం కారం కారంగా అప్పాలన్న పెట్టండి అని.
ఎగ్జైట్మెంట్, ప్రేమ, కొంచెం భయం, హ్యాపీనెస్ అన్నీ ఉండే. అన్నీ కలిపేసి నా బేబీకి చెప్పుకోవాలనిపించింది. ఇంకా నువ్వు రాకముందే అందరు నిన్ను ఇంత ప్రేమిస్తున్నారు అని. నిజంగా చెప్పాలంటే సీమంతం అంటే ముందు ఒక సాంప్రదాయం అందరి ఫ్యామిలీస్లలో నడిచేది అనేలానే అనిపిస్తుండే. కానీ మన వరకు వచ్చేసరికి అది తెలియదు అన్నట్టు. ఇవాళ నాకు తెలిసింది ఏంటంటే అమ్మగా అవుతున్న ఒక అమ్మాయికి ఆమె చుట్టూ ఉన్న ప్రేమని, ఇంతమంది ఉన్నారు నిన్ను ప్రేమించడానికి అని చెప్పేసి చూపించే ఒక బ్యూటిఫుల్ సెలబ్రేషన్. ఇప్పుడు కనిపిస్తున్న వీళ్ళిద్దరూ మా ఇంట్లో ఒక 2 బ్యూటిఫుల్ రోజెస్. మా ఆంటీలు. ఆంటీ అని చెప్తే చాలా దూరం అయిపోతుందేమో రిలేషన్ మీకు, కానీ చాలా దగ్గర మమ్మల్ని అమ్మలాగా చూసుకునే మా అత్తలు. ఎవరైనా సరే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరనే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. మా ఇంట్లో మాత్రం మేము మా మమ్మీ వాళ్ళ దగ్గర ఎంత కంఫర్టబుల్గా ఉంటామో మా ఆంటీల దగ్గర కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటాం. వాళ్ళు అంత మంచిగా ప్రేమిస్తారు మమ్మల్ని. కెమెరామ్యాన్ చాలా షార్ప్గా క్యాప్చర్ చేసిన క్లిప్స్ ఇవి. నా ఆకలిని కూడా క్యాప్చర్ చేశాడనమాట మా కెమెరామ్యాన్. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలోనే ఫుల్ ఆకలేస్తుండే. అంటే మేబీ ఆ రోజు ఇంకా హెవీగా డ్రెస్ అయినందుకో ఏమో తెలియదు, కానీ ఫుల్ ఆకలేస్తుండే. నేను ఇంకా ఎవరిని పట్టించుకోకుండా మా మమ్మీని అడుగుతుండే నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి. అండ్ ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే అమ్మాయిలైతే వాళ్ళకి తెలిసి ఉంటుంది శ్రీమంతంకి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని. నా ఫ్రెండ్ నా కోసం వాళ్ళ మమ్మీని అడిగి శ్రీమంతంలో ఏం పెడతారు ఏంటి అని తెలుసుకొని వాడు ప్రత్యేకంగా నా కోసం శారీ తీసుకురావడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. మా చిన్నోడు మాత్రం మా అమ్మమ్మ చేసిన లడ్డుని అదొక బాల్ లానే పట్టుకొని ఆడుతుండే. ఎవ్వరు అడిగినా కూడా ఇవ్వలేదనమాట. అంత వెయిట్, అసలు వాడే ఆ లడ్డు అంత వెయిట్ లేడు, కానీ ఆ లడ్డు పట్టుకొని ఆడుతున్నాడు. అసలు ఈవెంట్ మొత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే వీడే. చూడ్డానికి మాత్రమే ఇన్నోసెంట్ ఉంటాడు, వాడల్లరి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
మదర్హుడ్ అనేది మాటల్లో చెప్పలేని ఒక ఎమోషన్. ఫస్ట్‌లో కొంచెం భయం, కొంచెం డౌట్‌గా ఉన్నా ఇప్పుడిప్పుడు కొంచెం చాలా ప్యూర్ ఎక్సైట్‌మెంట్, లవ్ మాత్రమే ఉంది నా లోపల. ఇంకొకటి, నా బాడీలో నా హార్ట్ కాకుండా ఇంకొక చిన్న హార్ట్ బీట్ ఉంది అని తలుచుకున్న ప్రతిసారి అదొక పెద్ద అద్భుతంలాగా అనిపిస్తది. నా చెల్లి, నా బంగారం, నా చిట్టి చెల్లి, మా ఫ్యామిలీలో మేమిద్దరమే ఆడపిల్లలం అన్నమాట. అందుకనే మా ఇద్దరిని చాలా గారాబంగా పెంచిండ్రు. ఈవెంట్ అయ్యేంతసేపు నన్ను నవ్విస్తూ, నాకు తినిపిస్తూ, నన్ను టీజ్ చేస్తూ, అన్ని పిచ్చి పిచ్చి మాటలతో నా టెన్షన్ అంతా తగ్గించే నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇంకా మేమిద్దరం కలిసినామంటే అంతే, ఇంకా మాకు ఇంకో ప్రపంచంతోనే సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తాం మేము. అది ఎక్కడైనా సరే, అది ఈవెంట్లో అయినా ఇంట్లో అయినా. సీమంతం ఈవెంట్ మొత్తంలో అందరూ గిఫ్ట్స్ తీసుకొచ్చారు, స్వీట్స్ తీసుకొచ్చారు, ఫ్రూట్స్ తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. అందరి ఆశీర్వాదాలు కూడా ఇచ్చారు. అంతా బాగా అనిపించింది. కానీ నేను పర్సనల్గా చాలా స్పెషల్గా ఫీల్ అయిన మూమెంట్ ఇది. మా చిట్టి పాప శాన్వి, మా అన్నయ్య కూతురు, నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ అన్నమాట. అది చూసి నేను ఎంత స్పెషల్గా ఫీల్ అయినా అంటే చాలా స్పెషల్ నాకు. అంటే ఎనీవేస్, అది అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ అయినా కూడా అదంతా హ్యాపీనెస్తో నాకు ఇచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. నాకు తెలిసి పక్కా ఈ ఐడియా మా వదినకే వచ్చుంటుంది. నా బొజ్జలో ఉన్న బేబీ ఫోటోని కస్టమైజ్ చేయించి నా బేబీ ఫోటో పెట్టి అలా ఇచ్చారన్నమాట. అప్పటికి కొంచెం ఆకలేసి ఎనర్జీ డౌన్ అవుతున్న టైంలో ఈ బుడ్డిది గిఫ్ట్ తీసుకొని వచ్చేసరికి, మళ్ళీ నా బొజ్జలో ఉన్న బేబీని చూసుకునేసరికి ఒకటేసారి ఎనర్జీ మొత్తం మళ్ళీ వచ్చింది. ఇంకా ఈ యాక్టివిటీ విషయానికి వస్తే, వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా పెయింటింగ్ వేస్తారనమాట ఒక ప్లెయిన్ క్యాన్వాస్ మీద. ఆ క్యాన్వాస్ని ఓపెన్ చేస్తే వాళ్ళు వేసిన పెయింటింగ్లోనే మా ఫోటో కనిపిస్తుంది. అది ఎలా వచ్చింది అనేది చూడండి. కానీ నేను సెలెక్ట్ చేసుకున్న 2 యాక్టివిటీస్ మంచిగా సక్సెస్ అయినాయి. అందరు ఎంజాయ్ చేసిండ్రు. అందరూ చెప్పిండ్రు కూడా యాక్టివిటీస్ ఉండేసరికి ఈవెంట్ ఇంకొంచెం బాగా అనిపించింది అని. నా ఫ్యామిలీ, మీ గైడెన్స్ వల్లనే, మీ బ్లెస్సింగ్స్ వల్లనే, మీ ఎంకరేజ్మెంట్, కేర్ అన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నా, ఇంత స్పెషల్ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతున్నా.